హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ సేల్స్లో బెస్ట్ ఇయర్ బడ్స్ ని చూద్దాం. లిస్ట్ వచ్చేసరికి 1000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ 10,000 వరకు కూడా లిస్ట్లో అయితే ఇయర్ బడ్స్ ఉన్నాయి. అండ్ ముందే కొన్ని కీ పాయింట్స్ చెప్తున్నా. ఇప్పుడు ఈ వీడియోలో నేను వేటి గురించి కూడా మరీ ఇన్ డెప్త్ గా వెళ్ళను. మరీ ఇన్ డెప్త్ గా వెళ్తే వీడియో లెంత్ ఎక్కువైపోయింది. అండ్ నేను చెప్పే ప్రతి ఇయర్ బడ్స్ కూడా అవి వాటి ప్రైస్ సెగ్మెంట్ లో బెస్ట్ బ్యాటరీ లైఫ్ తోటి, బెస్ట్ సౌండ్ క్వాలిటీ తోటి, బెస్ట్ ఫీచర్స్ తోటి ఉండేటట్టు నేను చూసుకున్నా. మళ్ళీ ఈ పర్టికులర్ బడ్స్ లో బ్యాటరీ లైఫ్ ఎంత వస్తుంది అది ఇదని నేనేం చెప్పను. ఇప్పుడు చెప్పే బడ్స్ అన్నింటిలో కూడా దాదాపు ఒక 4 to 6 days బ్యాటరీ లైఫ్ అయితే విత్ కేస్ ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఇక బడ్స్ గురించి చూసామంటే మీ స్టార్టింగ్ బడ్జెట్ 1000 రూపాయలు అనుకుంటే అక్కడ మీకు 2 బడ్స్ ఉంటాయి. ఒకటి బౌల్ట్ ఆడియో UFO, ఇది మీకు 1000 రూపాయల ప్రైస్ బడ్జెట్ లో మంచి బడ్స్ అని చెప్పుకోవచ్చు. ఇది 45 milliseconds లో లేటెన్సీ తో వస్తుంది. సో బౌల్ట్ బడ్స్ ఎవరు కన్సిడర్ చేయాలంటే మెయిన్లీ టార్గెటెడ్ ఆర్ గేమింగ్, లేటెన్సీ కొద్దిగా తక్కువ ఉండాలి అనుకున్న వాళ్ళు బౌల్ట్ బడ్స్ ని కన్సిడర్ చేయొచ్చు. లేదు లేటెన్సీ తోటి పెద్ద ఇంపార్టెంట్ కాదు, సౌండ్ క్వాలిటీ మోర్ ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం దీనికంటే బెటర్ రియల్మీ బడ్స్ T110 అయితే ఉంటాయి. ఇది కూడా సేమ్ ప్రైస్ కు ఉంటాయి, 1100 రూపాయలకు ఉంటాయి. ఆ ప్రైస్ లో మీకు కావాల్సిన ఫీచర్స్ అన్ని కూడా ఉంటాయి. ANC అయితే ఉండదు, జస్ట్ కాల్స్ మాట్లాడేటప్పుడు ENC అయితే ఉండదు. 1000 రూపాయల్లో ఇది మంచి బడ్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 1500 రూపాయల దగ్గర OnePlus నుంచి OnePlus Nord Buds 2R ఉంటాయి. ఈ OnePlus Nord Buds 2R 1500 రూపాయల దగ్గర మంచి సౌండ్ క్వాలిటీ తోటి అయితే వస్తాయి. కాకపోతే వీటిలో ఎక్కడ ప్రాబ్లం అంటే దీని కేస్ మరీ దారుణంగా ఉంటుంది, మరీ అంత కాంపాక్ట్ గా అయితే ఉండదు, డబ్బా మరీ పెద్దగా ఉండదు. అండ్ బడ్స్ డిజైన్ కూడా అంత ఎర్గోనామికల్లీ సూటెడ్ అన్నట్టు ఉండవు. సౌండ్ క్వాలిటీ అయితే బాగానే ఉంటాయి కానీ డిజైన్ దీనికి -పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో డిజైన్ -పాయింట్ అయినా పర్లేదు, నేను OnePlus ఫోన్ వాడుతున్నాను, OnePlus బడ్సే కావాలి అనుకుంటే ఇది తీసుకోండి. లేదంటే ఆ ప్రైస్ లో దీనికంటే బెటర్ ఇంకా 2 చాయిసెస్ ఉన్నాయి. ఒకటి బౌల్ట్ ఆడియో మస్టాంగ్, ఇవి మీకు 45 milliseconds లేటెన్సీ తోటి వస్తాయి, 13mm డ్రైవర్స్ ఉంటాయి, సౌండ్ క్వాలిటీ బాగుంటుంది. అండ్ లుకింగ్ వైజ్ గా కూడా RGB లుక్, కొద్దిగా బడ్స్ మీద RGB లైటింగ్ కావాలి, గేమింగ్ థీమ్ లో బడ్స్ కావాలనుకున్న వాళ్ళు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. లేదు గేమింగ్ థీమ్ లో నాకు బడ్స్ అవసరం లేదు, కొద్దిగా నీట్ గా బడ్స్ కావాలనుకుంటే మాత్రం దీనికంటే తక్కువ ప్రైస్ కే 1200-1300 రూపాయలకే బోట్ నుంచి బోట్ నిర్వాణ అని బడ్స్ ఉంటాయి. ఇవి లాంచ్ ఆటో 2000 రూపాయల పైన లాంచ్ అయినాయి, ఇప్పుడైతే 1300 రూపాయలకి వస్తున్నాయి. ఆ ప్రైస్ కి అయితే సౌండ్ క్వాలిటీ పరంగా అయితే మాత్రం ఎక్సలెంట్ సౌండ్ క్వాలిటీ తోటి వస్తాయి. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. దీని రేటింగ్స్ కొద్దిగా తక్కువ ఉంటాయి, 3.9 అలా ఉంటాయి. కాకపోతే అది లాంచ్ అయిన ప్రైస్ సెగ్మెంట్ 2000 పైన కాబట్టి రేటింగ్స్ అలా ఉన్నాయి. 1300 రూపాయలకి అయితే మాత్రం చాలా మంచి సౌండ్ క్వాలిటీ తోటి వస్తుంది. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా చాలా మంచి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. బెస్ట్ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. అండ్ తర్వాత డైరెక్ట్ గా 1500 నుంచి 2000 రూపాయల దాకా వెళ్ళాలి. 2000 రూపాయల దగ్గర 2 చాయిస్ ఉంటాయి. ఒకటి రియల్మీ T310, ఇది ఆ ప్రైస్ లో చాలా మంచి స్పెసిఫికేషన్స్ వస్తుంది. 360° స్పేషియల్ ఆడియో సపోర్ట్ చేస్తుంది. హెడ్ ట్రాకింగ్ అయితే ఉండదు, స్పేషియల్ ఆడియో సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ 46dB ANC తో కూడా వస్తుంది. ఆ ప్రైస్ కి సౌండ్ క్వాలిటీ కూడా 2000 రూపీస్ కి మంచి సౌండ్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకో బడ్స్ కూడా ఉంటాయి బోట్ నుంచి, బోట్ నిర్వాణ స్పేస్ అని ఉంటాయి. దీంట్లో కూడా స్పేషియల్ ఆడియో సపోర్ట్ అయితే ఉంటుంది. బట్ ఈ బడ్స్ అయితే కన్సిడర్ చేయొద్దు, దీని స్పెసిఫికేషన్ కూడా చూడడానికి బాగుంటాయి కానీ బట్ ఆ ప్రైస్ లో దీనికంటే కూడా రియల్మీ బడ్స్ T10 మీరు కన్సిడర్ చేయండి, అవే బెటర్. లేదు డైరెక్ట్ గా మీరు 1500 నుంచి 2000 రూపాయల దాకా రాలేరు, ఈ మధ్యలో నేనున్నాను, 1700-1800 రూపాయల దగ్గర నాకు బడ్స్ కావాలంటే మీవి సూపర్ పాడ్స్ ఉంటాయి. ఇవి 1700 రూపాయల ప్రైస్ లో వస్తాయి. వీటిలో మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉండదు. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కావాలంటే మీరు 2000 రూపాయల దాకా రావాలి. వీటిలో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ లేకపోయినా కానీ సౌండ్ క్వాలిటీ మీకు చాలా బాగుంటాయి. దీనిలో మీకు డ్యూయల్ డ్రైవర్స్ ఉంటాయి, నార్మల్ 13mm వూఫర్స్ ఉంటాయి అండ్ 6mm ట్వీటర్స్ ఉంటాయి. అంటే ట్రిబుల్ బేస్ ని సపరేట్ గా ప్రొడ్యూస్ చేయడానికి 2 రకాల డ్రైవర్స్ ఉంటాయి. సో ఆ ప్రైస్ లో 1700 రూపాయల దగ్గర సౌండ్ క్వాలిటీ ఒకటే ఇంపార్టెంట్, ఇంకా దానికంటే ఎక్కువ నేను పెట్టుకోలేను, 2000 రూపాయల దాకా వెళ్ళలేను అనుకుంటే ఈ మీవి సూపర్ పాడ్స్ ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ అదే 2000 రూపాయల దగ్గర మోటో బడ్స్ కూడా ఉంటాయి. దీనిలో మీకు 360° స్పేషియల్ ఆడియో అయితే ఉండదు. 360° స్పేషియల్ ఆడియో తీసేస్తే ఆ ప్రైస్ లో రియల్మీ T310 కంటే కూడా ఇదే బెటర్ అని చెప్పుకోవచ్చు. ఇది మీకు 50dB ANC తోటి వస్తుంది. ఆ ప్రైస్ లో ఇది మీకు హైరెస్ ఆడియో సర్టిఫికేషన్ తోటి వస్తుంది. LHDC 5.0 కోడాక్ సపోర్ట్ చేస్తుంది. అంటే దాదాపు లాస్ లెస్ ఆడియో మీరు వినొచ్చు. ఒకవేళ మీకు 360° స్పేషియల్ ఆడియో కావాలంటే రియల్మీ బడ్స్ T310 కి మీరు వెళ్ళొచ్చు. లేదు స్పేషియల్ ఆడియో లేకపోయినా పర్లేదు, బెటర్ సౌండ్ కావాలి, LHDC కోడాక్స్ కావాలనుకుంటే మోటోకి మీరు వెళ్ళొచ్చు. ఇక్కడ నా పిక్ వచ్చేసరికి మోటో బడ్స్ అనమాట 2000లో. అండ్ ఇక 2000 రూపాయలు పైకి వెళ్ళిపోతే 2500 ఆ ప్రైస్ పాయింట్లో అయితే వెళ్ళలేవు కానీ డైరెక్ట్ గా మీరు 2800 రూపాయల దగ్గరికి వెళ్ళాలి. ఈ మధ్యలో OnePlus Nord Buds 2 ఉంటాయి 2000 రూపాయల దగ్గర, అవి అయితే వద్దు, Nord Buds 2 అయితే అవాయిడ్ చేసేసండి. అండ్ 2300 రూపాయల దగ్గర Nord Buds 3 ఉంటాయి అండ్ 2800 రూపాయల దగ్గర Nord Buds 3 Pro కూడా ఉంటాయి. ఇవి 2 కూడా వద్దు, అవాయిడ్ చేసేసండి. అక్కడ ఆ ప్రైస్ లో వీటన్నిటికంటే బెటర్ రియల్మీ బడ్స్ Air 6 2800 రూపాయలకి వస్తుంది. ఆ ప్రైస్ లో మిగతా ఏ బడ్స్ తోటి కంపేర్ చేసినా కానీ ఇవే బెటర్ అని చెప్పొచ్చు సౌండ్ క్వాలిటీ పరంగా, వాటన్నిటి పరంగా. 55 milliseconds లేటెన్సీ తోటి వస్తుంది అండ్ 50dB ANC తోటి వస్తుంది. అండ్ దీనిలో కూడా హైరెస్ ఆడియో సర్టిఫికేషన్ ఉంటుంది అండ్ LHDC 5.0 కోడాక్ సపోర్ట్ ఉంటుంది. సో రా ఆడియో మీరు వినొచ్చు. సౌండ్ క్వాలిటీ పరంగా అయితే మాత్రం 3000 రూపాయల లోపు బెస్ట్ బడ్స్ అయితే మాత్రం రియల్మీ బడ్స్ Air 6 అని చెప్పుకోవచ్చు. అండ్ ఆ తర్వాత ఇంకా పైకి వెళ్తానంటే 5000 రూపాయల దగ్గర OnePlus Buds 3 ఉంటాయి. వీటి జనరల్ ప్రైస్ అయితే 4500 ఉంది. SBI కార్డు వాడితే 500 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. 4000 రూపాయలకి చేతికి అయితే వస్తాయి. 4000 రూపాయలకి ఇవి ఫ్లాగ్షిప్ లెవెల్ బడ్స్ కాదు, బట్ నియర్ ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. సౌండ్ క్వాలిటీ పరంగా ఆ
ప్రైస్ లో చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. దీనిలో కూడా LHDC 5.0 కోడాక్స్ ఉంటాయి, హైరస్ ఆడియో సపోర్ట్ చేస్తుంది అండ్ డ్యూయల్ డివైస్ కనెక్షన్ తోటి వస్తుంది. టచ్ కంట్రోల్స్ కూడా వాల్యూమ్ టచ్ కంట్రోల్స్ ఉంటాయి. అంటే బడ్ మీద మీరు టచ్ చేసి ఇలా స్వైప్ చేస్తే వాల్యూమ్ పెరుగుతుంది, ఇలా స్వైప్ డౌన్ చేస్తే వాల్యూమ్ తగ్గుతుంది. 49 dB ANC తోటి వస్తుంది. బట్ లేటెన్సీ అయితే కొద్దిగా ఎక్కువ ఉంటుంది, 98 milliseconds లేటెన్సీ ఉంటుంది. బట్ అయినా కానీ ఆ ప్రైస్ లో సౌండ్ క్వాలిటీ పరంగా చూసుకుంటే మాత్రం చాలా జస్టిస్ చేస్తుంది. 5,000 రూపాయలు ఖచ్చితంగా బెస్ట్ బడ్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ దాని తర్వాత డైరెక్ట్ గా 5 నుంచి 7,000 రూపాయల దాకా వెళ్తాను అనుకుంటే అక్కడ మళ్ళీ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి Samsung Galaxy Buds 2 Pro అండ్ ఇంకోటి OnePlus Buds Pro 2 అండ్ ఇంకోటి Moto Buds Plus. వీటిలో Moto Buds Plus అయితే లేటెస్ట్ లాంచ్ అనమాట. ఈ OnePlus, Samsung ఇవన్నీ కూడా కొద్దిగా ఓల్డ్ లాంచ్డ్ బడ్స్ అనమాట. వీటిలో ఫిల్టరేషన్ కోసం నేనైతే OnePlus Buds Pro 2 అయితే తీసేస్తున్నా. సో OnePlus Buds Pro 2 కంటే కూడా ఏ రకంగా చూసుకుని కానీ Moto Buds Plus కానీ Samsung Galaxy Buds 2 Pro కానీ బెటర్ అనమాట. లేదు మీరు OnePlus లవర్ అండ్ OnePlus ఫోన్ మీరు వాడుతున్నారంటే మాత్రం OnePlus Buds Pro 2 కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. దాంట్లో కూడా సౌండ్ క్వాలిటీ పరంగా మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు, ఎక్సలెంట్ సౌండ్ క్వాలిటీ డెలివరీ చేస్తుంది. కాకపోతే అవి కొద్దిగా ఓల్డ్ అండ్ వాటిలో కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉండవు కాబట్టి OnePlus నేను సైడ్ కి పెడుతున్నాను. ఇక్కడ Samsung అండ్ Moto రెండు కూడా వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయి. రెండిట్లో కూడా మీకు కావాల్సిన డ్రైవర్స్ అన్ని ఉంటాయి. అండ్ రెండు బడ్స్ కూడా మీకు 360 డిగ్రీ స్పేషియల్ ఆడియో తోడు వస్తాయి. రెండు బడ్స్ కూడా హెడ్ ట్రాకింగ్ కి సపోర్ట్ చేస్తాయి. అండ్ రెండు బడ్స్ లో డాల్బీ అట్మాస్ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు ఎక్కడ డిసైడ్ అవ్వాలంటే ఒకటి మోటోలో వచ్చరికి స్టెమ్ టైప్ డిజైన్ ఉంటుంది, అదే Samsung లో వచ్చరికి స్టెమ్ టైప్ డిజైన్ ఉండదు, రౌండెడ్ బడ్స్ తోటి వస్తుంది. మీకు రౌండెడ్ బడ్స్ కావాలి అండ్ Samsung బ్రాండ్ లో కావాలనుకుంటే Samsung కి మీరు వెళ్ళొచ్చు. లేదు అనుకుంటే స్టెమ్ టైప్ డిజైన్ తోటి Moto Buds Plus మంచి చాయిస్ అవుతుంది. ఇక్కడ Samsung కంటే కూడా Moto Buds ని మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే Samsung Buds 7,999 ప్రైస్ కి వస్తాయి, అదే Moto Buds వచ్చరికి 6,999 ప్రైస్ కి వస్తాయి. ఒక 1,000 రూపాయలు Samsung Buds కొద్దిగా ప్రైస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ మోస్ట్లీ మనం బడ్స్ అనగానే చాలా మంది స్టెమ్ టైప్ డిజైన్ నే ప్రిఫర్ చేస్తారు కాబట్టి మోటోకి మీరు వెళ్ళిపోవచ్చు. అండ్ దాని తర్వాత డైరెక్ట్ గా 10,000 రూపాయల దాకా నేను వెళ్తాను అనుకుంటే 10,000 రూపాయల దగ్గర OnePlus Buds Pro 3 ఉంటాయి. OnePlus Buds Pro 3 ఆ ప్రైస్ లో ఫ్లాగ్షిప్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. స్పేషియల్ ఆడియో సపోర్ట్ చేస్తుంది, హెడ్ ట్రాకింగ్ తో పాటు వస్తుంది. బట్ దీనిలో డాల్బీ అట్మాస్ ఉండదు, అదొకటే మైనస్ పాయింట్. సో ఎంత ఫ్లాగ్షిప్ లెవెల్ బడ్స్ అయినా కానీ 11,000 రూపాయలు పెట్టడం అవసరం అనిపిస్తుంది నాకు తెలిసి. దీనికి 11,000 రూపాయలు పెట్టుకునే కంటే Moto Buds Plus కి మీరు వెళ్ళొచ్చు. Moto Buds Plus కి దీనికి తేడా ఉండదు అంటే తేడా ఉండిద్ది, కాకపోతే మరీ 4,000 రూపాయలు డిఫరెన్స్ చేసే అంత తేడా ఉండదు. ఆబ్వియస్లీ రెండిట్లో కంపేర్ చేసుకుంటే OnePlus Buds బెటర్, కాకపోతే దానికోసం 11,000 రూపాయల దాకా పెట్టాల్సిన అవసరం లేదు. లేదు నాకు డబ్బులు మ్యాటర్ కాదు, నేను 11,000 రూపాయలకి వెళ్తానంటే మీరు వెళ్ళొచ్చు. లేదు నేను కొద్దిగా డబ్బులు సేవ్ చేసుకుంటాను అనుకుంటే 7,000 రూపాయల దగ్గర Moto Buds Plus తోటి మీరు ఆగిపోవచ్చు. అండ్ నేను ఒకవేళ మీ పొజిషన్ లో ఉంటే మాత్రం నేను 7,000 రూపాయల దాకా Moto Buds Plus తోటి ఆగిపోతా. సో ఇవి ఓవరాల్ గా నా పిక్స్ అయితే. ఇప్పుడు చెప్పిన వీటి లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. అండ్ ఇంకా మీరు కానీ మన టెలిగ్రామ్ రీల్స్ ఛానల్ జాయిన్ కాకపోతే జాయిన్ పెట్టుకుంటే సేల్స్ స్టైల్లో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇట్లాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బాయ్.